తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఫుల్ మీల్స్ శాఖలన్నీ నాకు తప్ప ఎవరికి పోవద్దు. దందాలు చేసుకోనికి, డబ్బు సంపాదించడానికి, ధనాన్ని ధ్యేయంగా పెట్టుకొని శాఖలు మొత్తం ఇంపార్టెంట్ శాఖలన్నీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన గుప్పెట్ల, తన ఆధిపత్యం కింద పెట్టుకొని కూర్చున్నారు. ఎందుకంటే ఈరోజు పైన ఈరోజు బెదిరించి కానీ ఏదో విధంగా డబ్బు సంపాదించే పని. ముఖ్యంగా మనం హోంశాఖ తీసుకుందాం. దాదాపు అందరం అనుకున్నాం ఇది అజారుద్దీన్కి ఇస్తుందని. గతంలో మహమూద్ అలీకి మరి మైనార్టీ శాఖ మంత్రి తో పాటు ఆయనకు మరి హోంశాఖ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈయన కూడా హోంశాఖ ఇస్తారేమో అని చెప్పి దాదాపు అందరు కూడా అదే విధంగా అనుకున్నారు. కానీ ఢిల్లీకి వెళ్ళి డైరెక్ట్ మంత్రి పదవి అనౌన్స్ చేయించుకున్నటువంటి అజారుద్దీన్ గారికి మరి చుక్క ఎదురైంది. ఎందుకనంటే ఈరోజు నాకు ఆ శాఖ రేవంత్ రెడ్డికి అత్యంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఓటుకు నోటులో ఆయన దొరికిండు. ఈరోజు ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో అంబాసిడర్గా అతను మారిండు. ఈరోజు అనేకమైన కేసులు ఆయన దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా ఆ పోలీస్ శాఖను అడ్డం పెట్టుకుని ఈరోజు ఆయన కుర్చీ కాపాడుకుంటున్నాడు. ముఖ్యంగా ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, స్పెషల్ ఇంటెలిజెన్స్, ఇలా కౌంటర్ ఇంటెలిజెన్స్, ఇటువంటి అనేకమైన శాఖలను ఆయన పర్యవేక్షిస్తూ ఏ ఎమ్మెల్యేలు ఎవరెవరు కలుస్తుండ్రు, ఏ ఎంపీలు ఎవరు కలుస్తుండ్రు, ఎవరెవరితో మాట్లాడుతుండ్రు, ఎవరి క్వార్టర్స్కు ఎవరు వచ్చిపోతుండ్రు, ఇవన్నీ కూడా. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు సాటి మంత్రులని భయభ్రాంతులుగా గురి చేసేటటువంటి మరి సంఘటన రీసెంట్గా కొండ సురేఖ గారి ఇంటి మీదకి అర్ధరాత్రి పోలీసులను పంపడం, ఈరోజు మరి తన పోలీసులను ఏ విధంగా మిస్యూజ్ చేస్తున్నది మనం బాజాప్తా చూస్తున్నాం. అంతేకాకుండా మరి ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ ఏదైతే మరి గత 3 రోజుల కింద స్టేట్మెంట్ ఇచ్చిండ్రో, వాళ్ళు రియాజ్ ఎన్కౌంటర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించడం జరిగింది. అసలు రియాజ్ అనేటోడు రౌడీ షీటరే కాదని, అసలు రియాజ్ ఎన్కౌంటర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకుండానే జరిగిందా? మరి ఆయనకు తెలియకుండా ఇంత పెద్ద స్టెప్ తీసుకుంటారా? ఈరోజు మనము ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ యొక్క రిపోర్ట్ను ఒక దిక్కు పెట్టి ఇంకో దిక్కు పోలీసులు ఇచ్చిన స్టేట్మెంటు రెండు కూడా మనం బేరీ చేసుకొని చూస్తే ఇవన్నీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలిసే జరిగినాయి అనిపించే తీరుగా వాళ్ళ రిపోర్ట్ ఉన్నది. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ రాంగ్ అయితే దాన్ని ఇంతవరకు కూడా ఎందుకు ఖండించలేదు, దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? దీని మీద నేను పూర్తి వీడియో ఆల్రెడీ నేను చేయడం జరిగింది. మీరు ఆ లింక్ నేను కింద పేస్ట్ చేస్తాను, మీరు చూడొచ్చు. అసలు నిజ నిర్ధారణ కమిటీ ఏం చెప్పింది దానికి. అంటే పోలీస్ శాఖను అడ్డం పెట్టుకొని ఎన్ని విధాలుగా తప్పులు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆయన సోదరులు రీసెంట్గా మల్కాజ్గిరిలో మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి హనుమంతరావు అనుకుంటా ఆయన వాళ్ళ ల్యాండ్ కబ్జా అయినప్పుడు ఈయన సోదరులు దగ్గరుండి చేపించినప్పుడు మేము దాని గురించి మాట్లాడడానికి పోతే నా మీద, ఓకే శ్రావ్య గారి మీద, మరి ఇంకో 15-16 మంది సూర్యనారాయణ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ వాళ్ళ ల్యాండ్ కబ్జా అయింది. అక్కడ ఇంకా కొంతమంది పేద ఇండ్లు గూలగొట్టిండ్రు అని చెప్పి వాళ్ళ కోసం పోతే పక్కన ఈయన ల్యాండ్ కూడా దాని గురించి మాట్లాడకపోతే అక్కడ రోజువారీ కూలీ చేసుకుంటే వారితో సహా మా పైన కూడా కేసులు పెట్టడం జరిగింది. రాచకొండ సిపి వాళ్ళ సోదరులు పెట్టిపించిందంట. అది మేము హైకోర్టుకు పోయి క్వాష్ అయింది, అది డిఫరెంట్. కానీ వాళ్ళు పోలీసులను ఏ విధంగా మా మీదనే వాళ్ళని ప్రయోగించే ప్రయత్నం చేసింది. ఈరోజు ఆ శాఖను వాళ్ళ దగ్గర పెట్టుకుని ఇంకొక ఇంపార్టెంట్ శాఖ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో చాలా ఈరోజు మొత్తం వాళ్ళు కూర్చున్నారు. ఎట్లా అంటే ఓటుకు నోట్ల ఇంకో కేసు ఉంటుంది, ఆయన పేరు ఏదో విజయ్ సింహారెడ్డి హెచ్ఎండి అనేది కంప్లీట్గా ఆయన కనుసనలో నడుస్తుంది. ఆయన గల్మకు అడ్డం కూర్చుంటారు. ఈరోజు స్క్వేర్ ఫీట్కు ఎంతనో ఆయనకు తెలియకుండా అసలు ఫైల్ మూమెంటే ఉండదు. కష్టంగా అక్కడ ఇస్తేనే వాళ్ళకి అక్కడ ఎన్ఓసి కానీ పర్మిషన్లు కానీ వస్తాయి. అంతేకాకుండా ఈరోజు ఫ్యూచర్ సిటీ 10 లక్షల కోట్ల ఇది, దానికి రీసెంట్గా ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది. మరి దానికి చీఫ్ గెస్ట్గా అంటే మనము బిల్ గేట్స్ లేకుంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద రియాల్టర్ సంస్థలు వస్తాయి అనుకున్నాం. కానీ వచ్చింది ఇద్దరు. ఒకటి ది గ్రేట్ ఆయన మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఒక ఆయన వచ్చిన కిచ్చిన లక్ష్మారెడ్డి ఇంకోడు ఫహీం ఖురేషి, వీళ్ళిద్దరు వచ్చిండ్రు.
దానికి వీళ్ళిద్దరు పెద్ద మనుషులు, డిప్యూటీ సీఎం వీళ్ళు. ఎందుక ఫ్యూచర్ సిటీ పేరుతోని ఈరోజు అక్కడ కొన్ని వేల ఎకరాల భూములు వాళ్ళ కబంధ హస్తాలలో తీసుకొని అక్కడ పెద్ద వ్యాపారం నడపాలని పెద్ద ఎత్తున. ఇంకోటి మూసీ ప్రక్షాళన, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఇంకోటి ఏంటంటే మూసీ ప్రక్షాళన, దాన్ని అడ్డం పెట్టి ఫార్మా కంపెనీలు, ఈరోజు ఫార్మా కంపెనీలు వదులుతున్నటువంటి వ్యర్థాలను దాని గురించి ఎక్కడ కూడా ప్రభుత్వం ప్రస్తావించదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు దాని గురించి అస్సలు మాట్లాడారు. దివిస్తు నుంచి వచ్చే వ్యర్థాలు ఈరోజు ఎక్కడ మూసీ నీళ్ళలో కలుస్తున్నాయి. ఈరోజు దాదాపు 100కు పైగా ఉన్నటువంటి ఫార్మా కంపెనీల వ్యర్థాలు ఎక్కడికి పోతున్నాయి, ఈ మూసీ నీళ్ళు అసలు దేనివల్ల గలీజ్ అవుతున్నాయి, దేనివల్ల కలుషితం అవుతున్నాయి, దేని వలన ఈరోజు విషపూరితంగా మారుతున్నాయి అనేది ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఎందుకనంటే దాని సైడ్కి వెళ్ళి మూసీ ప్రక్షాళనతో 4 దిక్కులకి వెళ్ళి 4 రకాల ఇన్కమ్లు. నంబర్ 1 ఫార్మా కంపెనీలకి వెళ్ళి వస్తే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వాటి వ్యర్థాల గురించి వాళ్ళకు ప్రశ్నిస్తారు. పైన వాళ్ళు ఏది తుఫాన్ బాధితుల కోసం చెక్కులతో సహా ఇంటికి పెట్టెలు కూడా పోతాయి. రెండవది ఈరోజు అక్కడ లెఫ్ట్ సైడ్కు చాలా పెద్ద ఎత్తున షాపింగ్ కారిడార్స్ కానీ మాల్స్ కానీ ఇవి కానీ ఈరోజు చాలా పెద్ద ఎత్తున జరిగే పరిస్థితి. రెండో ఇన్కమ్. మూడో ఇన్కమ్ అది ఏ మెగా కృష్ణారెడ్డికో ఎవరికో దాని డెవలప్మెంట్ కోసం ఇస్తారు. అది దాదాపు 1,00,000 కోట్ల వర్క్, అంటే మరో కాళేశ్వరం కాబోతుంది. కాళేశ్వరం మొత్తం కొడితే 1,00,000 కోట్లగా ఉంటుంది. కానీ ఇది ఒకటే నేను రకరకాల ఇన్కమ్లు చెప్పిన, ఎన్ని రకాల ఇన్కమ్. దీని పక్కన ఆనుకొని మళ్ళీ రియల్ ఎస్టేట్ సంస్థ, ఇంకా పెద్ద భూములు ఉంటే అక్కడ హైడ్రా రంగంలో దిగుతుంది. 2 బిల్డింగ్లు కూడా కొడుతుంది, తక్కిన వాళ్ళని భయపెట్టిస్తారు. అన్నలు రాబందులు, అనుమూల రాబందులు దిగి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర ఎంతో అంత లాగే ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా ఈ శాఖలు ఆయన దగ్గర పెట్టుకున్నది. ఈరోజు ఈ ఫుల్ మీల్స్ శాఖలు, ఇవి ఫుల్ మీల్స్ శాఖలు అంటారు అన్నట్టు, ప్లేట్ మీల్స్ కాదు. ప్లేట్ మీల్స్ శాఖలు అన్నీ ఇచ్చేసిండు. మొదటి దాకా ఇది గొర్రెల స్కామ్ అడ్డం పెట్టుకో. గొర్రెల స్కామ్లో బొచ్చు కూడా బీకలేదు రేవంత్ రెడ్డి. గొర్రెల స్కామ్లా ఒక లంబాడి ఆఫీసర్ను జైలుకు పంపిండు, బుడ్డ ఆఫీసర్ను పంపిండు. పెద్ద పెద్దలను ఎవరిని అరెస్ట్ చేసిండా? అలా ఎవరిని చేయలే. మున్సిపల్ శాఖ కేటీఆర్ గారు 10 సంవత్సరాల దగ్గర పెట్టుకున్నాడు. అంటే ఒక్క స్కామ్ కూడా మున్సిపల్ జరగలేదా? ఏం బీకలేదు. ఇంకా పెద్ద స్కామ్ హైదరాబాద్, కేవలం హైదరాబాద్లో మాత్రమే 201 అడ్వర్టైజింగ్ కంపెనీలు ఉంటాయి. గతంలో కేటీఆర్ లీడ్ స్పేస్ కంపెనీ, ప్రకాష్ యాడ్స్, ఇంకో 4 కంపెనీలకు అవి మొత్తం వాళ్ళు ఒక జియో తీసుకొని వచ్చి ఆ జియో ప్రకారం మొత్తం వాళ్ళ బామ్మర్దికి, కేటీఆర్ గారి బామ్మర్దికి వచ్చే విధంగా అడ్వర్టైజ్మెంట్స్ మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టుకొని కొన్ని 100 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ బామ్మర్ది కంపెనీ మింగేసింది. సేమ్ అదే తీరుగా ఈరోజు లీడ్ స్పేస్ ప్లేస్లా ఈరోజు నవనిర్మాణ్ కంపెనీ ఒకటి, టార్గెట్ కంపెనీ ఒకటి, ప్రకాష్ యాడ్స్ ఒకటి, కొన్ని జాగాల లీడ్ స్పేస్, ఇవన్నీ కోమరెడ్డి వెంకరెడ్డి గారి శాఖ అడ్డం పెట్టుకొని ఈరోజు అందులో వీళ్ళే కాకుండా మరి కొంతమంది పొన్నం ప్రభాకర్ గారి పేరు చెప్తుండ్రు, కొంతమంది కొత్తగా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ పేరు చెప్తుండ్రు, మేయర్ పేరు చెప్తుండ్రు. ఇలా చాలామంది బోర్డులు వాళ్ళు వేసుకుంటుండ్రు. ఎక్కువ శాతము రేవంత్ రెడ్డి గారి సోదరులు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి దాకా ఈరోజు ఎక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్ కంపెనీలకు వెళ్ళి ఎవ్వరు కూడా ఈరోజు ప్రభుత్వం మున్సిపాలిటీ వాళ్ళ నుండి పన్ను వసూలు చేస్తలేదు, వాళ్ళ దగ్గర ఫీజు తీసుకుంటలేరు. ఎందుకంటే ఫీజు కడతలేరు అని చెప్పి వాళ్ళందరినీ ఎగరగొట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు దీన్ని అడ్వర్టైజ్మెంట్ రంగాన్ని మొత్తం వాళ్ళు హస్తగతం చేసుకున్నారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ పైసలు మొత్తం ఈరోజు వాళ్ళ అన్నతమ్ముళ్ళు, వాళ్ళ బినామీలు తినాలి. ఈరోజు ఎవ్వరు కూడా బతకద్దు. ఇది మరొకటి, ఏది మున్సిపల్ శాఖలో ఇంకొక స్కామ్. ఈ విధంగా ఈ ఫుల్ మీల్ స్కాములు మొత్తం, ఫుల్ మీల్స్ వచ్చే శాఖలన్నీ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. మరి ఇందులో 10 సంవత్సరాలు ఈ శాఖను కేటీఆర్ దగ్గర పెట్టుకున్నాడు. కేటీఆర్కు ఇక జైలుకు పోతా, ఆ కేసులో జైలుకు పంపుతా, ఈ జైలుకు కేసుకు పంపుతా అని చెప్పినోడు ఆయనది తల మీద ఒక ఎంటికే కూడా బీకలే, ఒక బొచ్చు కూడా బీకలే. కాబట్టి ఈరోజు ఈ శాఖలన్నీ నా దగ్గర పెట్టుకొని ఇక లాస్ట్కు చివరిగా ఏమి ఇచ్చిందంటే అడ్లూరి లక్ష్మణ్ దగ్గర ఉన్నట్టు మైనార్టీ శాఖ ఒకటి తీసిండు, ఈయన దగ్గర ఉన్న పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ ఒకటి తీసి, ఇక సాయిబు నువ్వు ఈ శాఖలు తీసుకో, ఇక రెగ్యులర్గా వలిమాలు చేసుకో, వలిమాలకు అటెండ్గా, నికాలకు అటెండ్గా, పెళ్లిలోవో పేరంటాలవో, ఇక నువ్వు ఆ మైనార్టీలో చుట్టే తిరగాలి కానీ ఇక దాటద్దని చెప్పేసి ఈరోజు అజారుద్దీన్కు ఇచ్చిన శాఖ అది. కాబట్టి ఈరోజు అనుభవం లేకుండా తెల్లారులేస్తే ఈరోజు అబద్ధాలు ఆడుకుంటా పరిపాలన అనేది నా పూర్తిగా రానే రాదు. ఇంత బాధ్యతరహితంగా ఉన్నటువంటి వ్యక్తి చేతుల్లో ఈరోజు అన్ని శాఖలు అధిష్టానం పెట్టిందనంటే ఎంత దౌర్భాగ్యం ఉంది.
స్వయాన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారు, కాళ బ్రహ్మానంద రెడ్డి గారు కానీ ఎవ్వరు కూడా ఇన్ని శాఖలు పెట్టుకోలే. కానీ ఈయనకు ఏది ఓటుకు నోటు దొంగ ఈరోజు హోంశాఖ పెట్టుకుంటాడు, యాంటీ కరప్షన్ కూడా అంబాసిడర్గా ఈయన ఉంటాడు. ఈరోజు ఆయన ఇన్ని శాఖలు పెట్టుకొని నడిపిస్తుందంటే అర్థం చేసుకోండి. ఈరోజు దాదాపు 40,000 మెజార్టీతో గెలవాల్సిన జూబ్లీ హిల్స్ సీటు ఈయన పోయి స్పీచ్ ఇచ్చినప్పట్లల్లా 1000 ఓట్లు 2000 ఓట్లు తగ్గుతున్నాయి. ఈయన స్పీచ్ ఇస్తే 1000 ఓట్లు తగ్గినట్టే. ఆ రోజు ఏదైనా మీటింగ్కి పోయినట్టే 2000 ఓట్లు తగ్గినట్టే. ఆ రోజు ఎక్కడ పోయి గట్టి స్పీచ్ ఇస్తే 5,000 ఓట్లు తగ్గినట్టే. ఇంకా గట్టి స్పీచ్ ఇస్తే 10,000 ఓట్లు తగ్గినట్టే. ఈయన స్పీచ్కు 1000 ఓట్లు తగ్గుకుంటా ఈరోజు ఆయన 5,000 ఓట్లకు అంటే 5,000 ఓట్ల మెజార్టీకి అటు ఇటులా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఎందుకు? ఇసొంటి స్పీచ్ వాళ్ళు. ఆయన సిగ్గుశరం లేకుండా ఈ శాఖలన్నీ నాకే కావాలంటాడు, నేనే తింటా అంటాడు, నాకు ఆకలి ఎక్కువ అంటాడు, ఎంత తిన్నా సరిపోదంటాడు, అవినీతి సొమ్మంతా నాకే కావాలంటాడు. ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరమా? ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా? ఇన్ని శాఖలు ఈయనకు అవసరమా? ఆయన అధిష్టానం ఎందుకు భరిస్తుంది? ఈయన పన్ను కోసమా? ఈయన నుండి డబ్బు కోసమా? దేనికోసం భరిస్తుందో అది ఎవరికి అర్థం కాని $1 మిలియన్ ప్రశ్న. కాబట్టి ఖచ్చితంగా ఈ శాఖలు ఫుల్ మిల్స్ శాఖలు ఈయన దగ్గర నుంచి తీసి ఎప్పుడైతే అవి కొంచెమైనా దేశభక్తి ఉన్న చేతిలో ఉంటే, కొంచెమన్నా అకౌంటబిలిటీ ఉన్న చేతిలో ఉంటే, కొంచెమైనా దానికి అంకిత భావంతో పనిచేసే వారి చేతిలో ఉంటే కొద్దిగైనా బాగుపడుతుంది. కాబట్టి మన ఫుల్ మిల్స్ ముఖ్యమంత్రి చేతుల్లో ఫుల్ మిల్స్ శాఖలు తగునా? జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.